యోబు అనే భక్తుడు ఆలోచన చేస్తూ అంటున్నాడు, స్త్రీ కనిన నరుడు కొద్ది దినములు గలవాడై మిక్కిలి బాధ నొందును అని రాయబడినటువంటిది ఉంది. అల్పాయుష్యుడు అని రాయబడింది. ఇలాంటి అల్పాయుష్యుడు అనేటువంటి మానవుని మీద దేవుడు కరుణ చూపిస్తున్నాడు అంటున్నాడు. వాని యొక్క స్థితి ఎలాగుంది, మానవుని స్థితి ఎలాగుందంటే గడ్డి పువ్వులాగా ఉంది అని రాయబడింది. వాడు వికసిస్తాడు, తర్వాత ఆ గాలి వీచిగా ఆ పువ్వు రాలిపోద్ది, అది ఎక్కడికి వెళ్ళిపోద్ది తెలియదు. ఇలాంటి అల్పజీవి మీద మానవుడు, అనంతుడైనటువంటి దేవుడు, ఇలాంటి అల్పజీవి అయినటువంటి మానవుని మీద అనంతుడైనటువంటి దేవుడు దృష్టి ఉంచడం అంటే అది ఎంత గొప్ప విషయము. అయితే ఒక్క విషయము, ఆ భక్తుడు అంటాడు, పాపసహితుడైనటువంటి మానవుడు పాపరహితుడైనటువంటి దేవుని దగ్గరికి చేరుకుంటే ఎంత బాగుంటుంది. అలా చేరుకోవాలంటే పాపసహితుడైనటువంటి మానవుల్లోంచి పాపరహితుడైనటువంటి